హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి గ్రామీణ వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీస్ అసిస్టెంట్లు, క్లర్క్, క్రెడిట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఇలా వివిధ రకాల ఉద్యోగాలకి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి 10th క్లాస్ వాళ్ళు, ఐటీఐ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఇలా అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. 25,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అయితే మీకు ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే, ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది రేపటితో అయితే ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. కేవలం మీకు 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. జస్ట్ మనకి రేపటి వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకొని, మీకు డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే, ఆఫీస్ అసిస్టెంట్, క్లర్క్, క్రెడిట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మనకి వివిధ రకాల పొజిషన్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మినిమం మీరు 60% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలాగే ఐటీఐ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్లర్క్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ కానీ లేదంటే డిప్లొమా కానీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. క్రెడిట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైనా డిగ్రీ కానీ లేదంటే ఏదైనా డిప్లొమా కానీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సోషల్ మార్కెటింగ్ మేనేజర్కి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఆ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అయితే ఈ ఉద్యోగాలకి మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అవుతుంది. అది మీకు కండక్ట్ చేయొచ్చు, లేకుంటే చేయకపోవచ్చు. అది మనకి ఫర్దర్గా వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. మెయిన్గా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 1 hour 30 minutes అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు జనరల్ నాలెడ్జ్ నుంచి 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ నుంచి 25, సైన్స్ నుంచి 25, కోఆపరేటివ్ మేనేజ్మెంట్కి సంబంధించి 20 ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ అనేది కంపల్సరీ అయితే కాదు. కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో మీరు మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు కంప్లీట్గా 1 year పాటు కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే వాళ్ళే మీకు కంప్లీట్గా 365 days పాటు కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా వీళ్ళు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ స్టైఫండ్ అమౌంట్ కూడా ఇక్కడ ఎవరికి ఎంత పే చేస్తారనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి బేసిక్ పే స్కేల్ అనేది ఎంత ఉంటుందో ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి 20,000కి పైగానే పే స్కేల్ అనేది ఉంది. దీంతో పాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే ఆఫీస్ అసిస్టెంట్కి అయితే 25,000కి పైగా, క్లర్క్ పోస్ట్లకు కూడా 25,000కి పైగా, క్రెడిట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకేమో 35,000 వరకు సాలరీ అనేది వస్తుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు అంటే January 20 వరకు అయితే టైం ఉంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయాలనుకుంటే మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి December 12, 2025 వరకు క్లర్క్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 21 నుంచి 30 years వరకు, ఓబీసీ వాళ్ళు 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. క్రెడిట్ ఎగ్జిక్యూటివ్కి అయితే జనరల్ వాళ్ళు 22 నుంచి 36, ఓబీసీ వాళ్ళు 39 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 41 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. టోటల్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. జనరల్ కేటగిరీలో 22 ఉన్నాయి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా ప్రతి కేటగిరీకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. టోటల్గా మనకి 52 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే చూడండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ సౌత్ ఇండియా
మల్టీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సిమ్కో అని చెప్పేసి పిలుస్తాం. ఈ యొక్క సంస్థ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరిగిందనమాట. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఎలిజిబులే. సో చాలా సింపుల్గా మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి మనము ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్ విధానంలో మనము అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. వీళ్ళు ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో మీకు కంప్లీట్గా సిలబస్ అనేది ఇచ్చారు నోటిఫికేషన్లోనే. ఆ సిలబస్ అంతా కూడా మీరు క్లియర్గా చదువుకొని ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా సింపుల్గానే ఉంది మీకు సిలబస్ అనేది. ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీకు అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్, తర్వాత ఒకవేళ మీరు ఐటీఐ పోస్ట్లకి అప్లై చేస్తే ఐటీఐ, మిగతా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, కమ్యూనిటీ అంటే క్యాస్ట్, ఆధార్ కార్డు, రీసెంట్గా దిగినటువంటి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. సో ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాలి. ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే అటాచ్ చేసేసి బై పోస్ట్ ద్వారా కానీ లేదంటే కొరియర్ ద్వారా కానీ మీరు అప్లికేషన్ అనేది ఇక్కడ మనకి పంపాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ కంప్లీట్గా వాళ్ళు ఒక అడ్రస్ అనేది ఇచ్చారు, వెల్లూరు అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ అడ్రస్ ఉంది. ఆ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది కొరియర్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫీ కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 500, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు బ్యాంక్ చాలాన్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క బ్యాంక్ చాలాన్ అనేది దేని మీద తీయాలో కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీకు ఆ యొక్క ఫీ పేమెంట్ చేయడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు కదా. మీకు నచ్చినటువంటి మీ నియరెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఇండియన్ బ్యాంక్కి కానీ యాక్సిస్ బ్యాంక్కి కానీ వెళ్ళేసి ఈ యొక్క చాలాన్ తీసేసి దానికి సంబంధించి రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మిగతావన్నీ కూడా అటాచ్ చేసి మీరు కొరియర్ ద్వారా అప్లికేషన్ సెండ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు వాళ్ళే ఎగ్జామినేషన్కి సంబంధించి మీకు ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది వాళ్ళే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. చాలా మంచి సంస్థ ఇది. వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రావడం జరిగింది. అండ్ అవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్. సో మీకు ఫస్ట్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ అనేది చేస్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్ని డీటెయిల్స్ని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు అక్కడ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ తీసుకొని దాని మీద 55 రూపీస్ వర్తున్నటువంటి 24x10 సెంటీమీటర్స్కి సంబంధించినటువంటి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ మీద ఆ పోస్టల్ స్టాంప్ని కూడా అతికించి మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది బై పోస్ట్ ద్వారా అయితే పంపాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి అయితే అప్లికేషన్స్ అయితే పంపించేసేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.